దేవుని కుమార్తెగా, కుమారునిగా నువ్వు హక్కు సంపాదించుకున్న తరువాత, నువ్వు తండ్రి చిత్తాన్ని చేస్తూ తండ్రి పనులు జరిగించిన తరువాత నువ్వు చేయవలసింది దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొన్ని కుటుంబాలలో కృతజ్ఞతాస్తుతి వినబడదు, కొన్ని జీవితాలలో స్తుతి వినబడదు, కొన్ని సంఘాలలో కూడా స్తుతించే అనుభవం ఉండదు. స్తుతి ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. స్తుతులను బట్టి నేను ఆనందిస్తాను అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమందికి ఉన్న అలవాటు ఏంటంటే, దేవుడు మేలు చేసినప్పుడు మాత్రమే కృతజ్ఞత తెలియపరిచి దేవుని స్తుతిస్తూ ఉంటారు. మేలు చేయకపోతే, ఒకవేళ చిన్న శ్రమ గాని, చిన్న శోధన గాని వారి జీవితంలో ఎదురైతే వాళ్ళు వెనువెంటనే దేవుని స్తుతించడం మానేస్తారు. దేవుని మీద సణుగుతూ గొణుగుతూ ఉంటారు. ఒకవేళ మన జీవితంలో శ్రమలు ఎదురైనవి అంటే అది మన మేలు కొరకే అని మనం గ్రహించుకోవాలి. నీకే శ్రమ కలిగినా, సంతోషం కలిగినా నువ్వు దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉండు. దేవుడు నిశ్చయంగా నిన్ను బలపరిచి రెట్టింపు ఆశీర్వాదాలను నీకు అనుగ్రహిస్తాడు.